హాయ్ యూస్ వెల్కమ్ టు ఇహా చేద్దాం ఆహా అండ్ ఈ అన్నం చూసినప్పుడల్లా ఎడ్ షాప్ల కథ గుర్తుకొస్తుంది. అలా సినిమాలో అభిలాష్ నన్ను ఇట్లా చూస్తూ పెరిగిన అట్ ద సేమ్ టైం మా గురువు ఫనీ అన్న కూడా ఉన్నాడు. టీం మొత్తం ఉంది. జస్ట్ ఏ మినిట్. నమస్తే అందరికీ. ఏడు చేపల కథ అని ఒక సినిమా వచ్చిందన్న. మాకు ఫుల్ మీల్స్ తినిపించినారు. దాని తర్వాత మంచి మంచి కాన్సెప్ట్లు ఇలానే పట్టుకొని వస్తున్నారు. ఏంది కథ? ఈ కథ లేదు, యాక్సిడెంట్గా అట్లా జరుగుతున్నాయి కానీ ఉద్దేశపూర్వకంగా ఏది లేదు. అండ్ కమింగ్ టు మూవీ అన్న, సో మస్తు అనిపించింది నాకు. టీజర్ అమేజింగ్ అనిపించింది. ఏంటన్న గంట మధ్యలో అది ఆగుతుందా, కొడుతూ ఉంటుందా, లేకపోతే ఎట్లా? అంటే నడుస్తున్నప్పుడు కొట్టుకుంటూ ఉంటుందా? అదే గంట నాపే ప్రయత్నమే. డైరెక్టర్ కట్టాడు గంట, ఆయన్ని అడిగారు. కొట్టుతుందా? కొట్టిందా అసలు ఈ సినిమాలో? కొట్టాలి. కొట్టలేదా అసలు? అంటే సినిమా అంటే అదే గంట కొట్టి సినిమాను కూడా హిట్ కొట్టాలని మా కోరిక. ఎందుకు ఇంత అందంగా పుట్టారు మీరు? నా అమ్మ బాబు తడుగు. మా మమ్మీ డాడీని అడగండి. ఓకే, అదా కొంచెం అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ కమింగ్ టు మీరు, హౌ ఇస్ ఇన్ టు ద ప్రాజెక్ట్, ఎట్లా వచ్చారు? కైసే आपको लगा project में आके? Project, yeah, I was looking for some entertaining concept and my director, he narrated me a story. Okay. And I was looking particularly for my role. దగ్గర రా, ఎందుకంటే నా హార్ట్ బ్రీత్ అందుతలేదు. So yeah, I like my part. I like the story, and the team was very good. My director is very good. Producer, I met him twice before this project, and Hero Garu, I met him on set directly. But he's very but he's very down to earth. He supported me a lot. He's always down to earth. Yeah. కానీ ఎట్లేషన్ బాయ్స్ అన్న సినిమా అమ్మాయి చాలా బాగా. అమ్మాయి గురించి కాదు, నా గురించి అడిగాడు. అది సారీ హీరో గారి గురించి కదా. హీరో గారు మాత్రం నిజంగా సూపర్ చెప్తాను కదా. మామూలు సీన్స్ ఉంటాయి చూసినావా, అన్ని సింగిల్ టేక్. రొమాన్స్ మాత్రం అది టేక్ కావాలన్నా, అన్న మల్టిపుల్ టేక్స్ కావాలి, ఎందుకంటే క్వాలిటీ బాగా రావాలి. లేదు, అది కూడా సింగిల్ టేక్ చేసేవాడు. క్వాలిటీ బాగా రావాలి, ఆయన సరిపోయింది. నువ్వే చెప్పావు క్వాలిటీ సరిపోయాడా, అది బాగా రావాలి. సింగిల్ టేక్లు ఇచ్చేస్తారు తెలుసా? ఎట్లా తెలుసా? బాబా అయినా కూడా డైరెక్ట్ ఊరుకోడు, ఒక్కటి అంటాడు డైరెక్టర్. ఇంకా అమ్మో అసలు మామూలు ఉండదు. ఈయన కెమెరా ముందు, ఆయన కెమెరా వెనక. ఎట్లా తెలుసా? హీరోలా ఉంటాడు మా డైరెక్టర్. నువ్వు చూసినా చూడలేదు తెలియదు కానీ మొత్తం బాడీ గీడి సిక్స్ ప్యాక్. అదంతానే నా కాంపిటీషన్ సార్, ఇంకెవరితో కాదు. డైరెక్టర్ ట్రై చేసా, నేను ట్రై చేసా, ఇప్పుడు నేను ట్రై చేసా. నువ్వు మనం అంతే ఇక అట్టే వర్కౌట్ అయ్యేటట్టు అనిపిస్తుందా? అట్టే వర్కౌట్ అయ్యేటట్టు డైరెక్టర్ దగ్గర. ఇటు కాదన్న, అరే సూర్యుడిని చేత్తో ఆపలేమన్నట్టు డైరెక్టర్ ఎవరు ఆపలేరు. మామూలు ఉండదు. మీ దాడి చేయండి. నేను అతను మాటలకి పడనా, మగోళ్ళు ప్రొడ్యూసర్లే పడిపోతారు, అమ్మాయిలు పడ్డం. ఎట్లా తెలుసా? అసలు వేసిన విషయం తెలియదు. అంటే అట్లా కాదు, ఏంటిది వేసింది అట్లా కాదు, అంటే మాటలతోటే చాలా పొలైట్ గా బొట్టు పెట్టుకుంటా, చక్కగా బొట్టు పెట్టేసేసి ఇలానే పొద్దున్న నుంచి ఆయన సాయంత్రం 6 వరకు పద్ధతిగా ఇలా ఉండేసేసి కొంచెం హైరు మా డైరెక్టర్ గారు అలా చేస్తారని. అదే అయ్యే వద్దు ప్లీజ్. అంటే మా డైరెక్టర్ గారు ఎలా చెప్పు, నువ్వు అంతే అట్లా. నిజంగా చెప్తాను కదా, మా డైరెక్టర్ ఎంత కేర్ తీసుకున్నాడంటే హీరోయిన్ గురించి కానీ హీరో గురించి తీసుకోలేదా? ఓ సార్, అసలు హీరో గురించి చెప్పాలి కదా మళ్ళీ. సారీ, ఏం తీసుకున్నాడు? కేర్ తీసుకున్నాడు. ఏం బొక్క తీసుకున్నాడు? ఒక కాల్ షీట్ లో 3 కాల్ షీట్లు పని చేయించాడు. అందుకే ఇలాంటి డైరెక్టర్స్ కావాలి ఇండస్ట్రీకి. ప్రొడ్యూసర్స్ బాగుపడతారు, ఆర్టిస్టులు నాశనం అయిపోతారు. ఆర్టిస్టులు నలుపుతాడు. అట్లా కాదు, ఆర్టిస్టులు నలుపుతాడు, నిలుపుతాడు. ఆర్టిస్టులు మేము ఏమనుకుంటాం, అబ్బా ఇంకా 2 రోజులు, వారం రోజులు వస్తాయి, డబ్బులు వస్తాయి, మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అన్న ఏమనుకోకుండా ఒక గంటలో దడ ఫాస్ట్ డైరెక్టర్. కానీ మా ఆర్టిస్టులు ఏమనుకుంటే సినిమా టైటిల్ జస్టిఫికేషన్ లేనా, జస్ట్ మినిట్ అక్కడ జస్ట్ మినిట్లో అట్లా సీన్స్ టక్క. నిజంగా సూపర్. మా నేను చెప్తున్నా, యంగ్ జనరేషన్కి ఇప్పుడు కావాల్సిన ప్రొడ్యూసర్స్కి, చిన్న సినిమాలు చేసే ప్రొడ్యూసర్స్కి మా డైరెక్టరు చాలా హెల్ప్ అయింది. మీ అందరికి నేను మాటిస్తున్నా, ఎవరైనా వచ్చి మా డైరెక్టర్ని కలవండి. మంచి తక్కువ బడ్జెట్లో సినిమా చేసి పెడతాడు. హీరో వచ్చేసేసి ఒక మంచి హార్ట్ఫుల్ పర్సన్, మంచి ఒబీడియంట్, మంచి నిజంగా చెప్తున్నా
ఇక ఓన్ బ్రదర్ ఎట్లుంటాడో అట్లుంటాడు. అవును. ప్రొడ్యూసర్కి కూడా మిగతా వాళ్ళకి హీరోలు క్యారివెన్ కావాలి, నాకు రూమ్ కావాలి, ఏంటి రూమ్ లేదా, ఎండాకాలం షూటింగ్ చేస్తే నీ అమ్మ ఫ్యాన్ కూడా తెచ్చుకోడు. అంటే ఏదైనా డ్రెస్ చేంజ్లకి అటుకి ఇటుకి ఏదో ఫ్రెష్ అవ్వడానికి క్యారవాన్లోకి వెళ్తాం. క్యారవాన్లో కూర్చుంటే ఏముంటుంది, ఆ లోపల 4 బయట కూర్చుంటే అందరం మాట్లాడుకోవచ్చు, చక్కగా యూనిట్ అది వాతావరణం అది బాగుంటుంది కదా. సో అది మనం ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. ఓకే. నేను బయట కూర్చున్నవాడిని, ఈయనకి క్యారవాన్లోకి వెళ్ళాలనున్నా వెళ్ళేవాడు కదా, హీరో బయటే ఉన్నప్పుడు మనం క్యారవాన్లోకి వెళ్తే బాగోదు కదా అని కూర్చుని అప్పుడప్పుడు క్యారవాన్లోకి వెళ్ళమని వద్దనా అని చెప్పి నేను ఇక్కడ ఏదో వాళ్ళలో ఉంటాను. అది కాదంటే ఒకసారి కొంచెం క్యారవాన్లోకి నువ్వు కాదు నువ్వు వెళ్ళని చెప్పి నేను ఏదో మాట్లాడతామండి. ఇలా 2 రోజులు చూసాడు, 3 రోజులు చూసాడు, 4 రోజు నువ్వు గెడ్డు ఆమె దగ్గర కుక్క అంటాడు అన్నాడు. ఏమంటే హీరోని పట్టుకుని ఆ మాట అనొచ్చా? నువ్వు గెడ్డు ఆమె దగ్గర కుక్కలాంటోడివి, గెడ్డు ఆమె దగ్గర కుక్క ఏం చేస్తుంది, అది గెడ్డి తిందు, ఇది ఆవుల్ని గేదెలు ఇది తినేవుదా, అరిసి ఆటి మీద పడతా ఉండదు. ఏందని అంత మాట అన్నాను. ఏమా నువ్వు క్యారవాన్ పెడితే నువ్వు వెళ్ళొచ్చు కదా నాదంటే, నువ్వు హీరో బొక్క గడి నువ్వే బయట కూర్చుంటే నేను లోపలికి వెళ్తే ఏమని అనుకోరు. ఇది చెప్పకుండా హీరో మనసున్నోడు తొక్క. నేను అంటే ఉన్న వాస్తవం ఏంటంటే ఒకవైపు ఏమో ఎండలో షూట్ చేస్తున్నా మొత్తం సురుసురు అంటుంది, నాకేమో నీ షార్ట్ చేసిన తర్వాత ఎవరికైనా పచ్చిగా ఉంటుంది క్యారవెన్ లో పచ్చిగా ఉంటుంది. ఇది ఒక్కసారి కార్తిక్ అన్న దగ్గరికి వెళ్తాం, ఎందుకంటే మనమంతరం లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్. కార్తిక్ అన్న ఒక్కటి ఫస్ట్ బెంచ్ స్టూడెంట్, చాలా డిసిప్లిన్ డీసెంట్. కార్తిక్ అన్న ఇంత చిన్న ఏజ్ లో అంత భుజస్కంధాల మీద అన్ని క్రాఫ్ట్స్ ఎలా మోసినావు అన్న? ఒక ఫిలిం అనే ప్యాషన్ అన్న, చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఇక ఛాన్స్ మంచిగా వచ్చింది, మంచిగా మూవీ తీద్దామని. ఓకే. ఇక అవకాశం వస్తే ఎప్పుడు వదులుకోవద్దు. ప్రొడ్యూసర్ అంటే మామూలు ఇట్లా వస్తారు కదా, అన్ని ఎడిటింగ్ అని అన్ని A to Z, గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తాడు, ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, ఇందులో అసోసియేట్ డైరెక్టర్, డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఓ యాక్టర్ అబ్బని చెప్పు యాక్టర్, గ్రాఫిక్ డిజైనర్, ఎడిటర్, ఏది కావాలని తీసుకోండి అని చెప్పేసి మంచి లవర్ బాయ్. आप प्रपोज किए थे भैया प्रपोज किए थे आपको? మూవీ మే బయట బయట మాకు డైరెక్టర్ మాకు సందే పడగా ఆయన దూరేస్తుంటాడు మధ్యలో వచ్చి. మూవీ మే హ్యాపీ మీరే ప్రపోజ్ ఎలా? But lifetime Pulihara he only does. అంటే మాది అప్పుడప్పుడు తెలుసు కదా గురు. కార్తిక్ అన్న మన సినిమా ఎంత బాగుంది కదా, మీకు ఏ షాట్ నాకు బాగా నచ్చింది చెప్తే? ఏంటది? అదే ఏ సీన్ బాగా నచ్చింది నాకు చెప్పొచ్చు కదా, ఏ షాట్ నచ్చిందంటే హైలైట్ అయి ఉంటుంది అంటే అభిషేక్ అన్న ఒక ఉరుకుతాడు ఒక ప్లేస్ లో 3 మినిట్స్ పరిగెడుతూనే ఉంటాడా? పరిగెడుతూనే ఉంటాడు. అది హైలైట్ షాట్ అంటే అది ఒకటే. అండ్ మీకు ఏ షాట్ బాగా ఇష్టం? అదేనా లేకుంటే నాకు సెకండ్ హీరోయిన్కి ఉంది ఉందా సెకండ్ షార్ట్, ఒక షార్ట్ ఇక్కడ వచ్చిందన్న? రాలేదు, అది వస్తే బాగుండే. నేను కూడా వస్తుంది చూసా కానీ రాలేదు. చెప్పావా అన్న? వద్దని చెప్పా, హీరోయిన్ రావద్దని చెప్పా. వచ్చి ఉంటే బాగుండేది. మంచి మా ఇద్దరి మీద కొంచెం రొమాన్స్, తర్వాత మా ఇద్దరికి కొంచెం కిస్సింగ్ అలాంటి ఉంటే బాగుండు. అలాంటి పెట్టలేదురా, ఉంటే బాగుండు అనుకుంటున్నా అంతే. అలాంటి లేవు, ఉంటే బాగుండు అనుకున్నా అంతే. త్వరలో మీకు అలాంటి సీన్లు రావాలని కోరుకుంటున్నా. అండ్ आपको कौन सा शॉट अच्छा लगा? All shots are good. అంటే एक शॉट में बहुत अच्छा था बोल के My start introduction I like. You like it? Yeah. అన్న మీకన్నా ఏ షాట్? సెకండ్ హాఫ్ లో అన్న చెప్పిన ఎపిసోడ్ పరిగెత్తేసింది, అదే ఎక్కువ కష్టపడ్డాం, అది బాగా వచ్చింది. అది బాగా పరిగెత్తారా? బాగా పరిగెట్టాం. కామెడీ కూడా అదే ఎక్కువ వర్కౌట్ అయింది. హిలేరియస్ కామెడీ. టు బి ఆనెస్ట్ గా అది ఒకసారి అది కామెడీ కదా. నాకు క్లైమాక్స్ లో మా ఇద్దరు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కామెడీ ఉంటుంది అన్న. ఒక చిన్న సీను మీ ఇద్దరం సెంటిమెంట్ ఉంటుంది, అది సినిమా మొత్తం అంత నవ్వుకుంటాము. ఎండింగ్లో ఒక సీన్ ఉంటుంది, అది యాక్చువల్గా మీ ఇద్దరం ఆ డైలాగ్ చెప్పుకుంటూనే ఆటోమేటిక్ ఇద్దరం వెయిట్ చేసాం. అది నిజంగా అంటే మిగతా ఫన్ను ఎంత సీన్స్ రొమాన్స్ ఇవన్నీ ఉంటాయి కానీ ఎండింగ్ మాత్రం అంటే జస్ట్ మినిట్ ఏంటి, ఎంత స్ట్రగుల్ అంటే హీరో ఎంత స్ట్రగుల్ ఫీల్ అయ్యాడు, ఎంత బాధపడ్డాడు, దానికి అరే ఇట్లా కాదని మా ఇద్దరి మధ్య ఆ సీన్ ఉంటుంది. అసలు అన్న అంతా ఓకే మంచిగా చెప్పు. అక్కడ పంపించినావు కదా, ఆంటీ నెంబర్ ఏమైనా ఇస్తావా? అది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుందిరా నాయన, నేనే ట్రై చేస్తాను. అంటే ఎక్కడికి పంపించామని చెప్పి టీచర్ పంపించామని చెప్పేసి అడిగేదా? కొంచెం నెంబర్ ఇస్తే మా కెమెరామెన్స్ అన్నలు అండ్ వీళ్ళందరూ కావాలని చెప్పేసి రాసుకోండి.
92463232. అది మీతో తెలుసుకోండి మీరే. సో డెఫినెట్లీ ఆ నెంబర్ కనుక్కొని మీకు కూడా డిస్క్రిప్షన్లో కింద పెట్టేస్తాను అనమాట. అదే అనమాట ముచ్చట. అండ్ మళ్ళీ ఒక మంచి మళ్ళీ కలుద్దాం. టాటా, సీ యూ, బై బై.